ఆహ్వానం అందించి వచ్చిన ప్రతి ఒక్కరికి, బంధువులకి, మిత్రులకి, శ్రేయాభిలాషులకి, ప్రతి ఒక్కరికి భర్త గారి ఫ్యామిలీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇట్స్ ఇండియన్ స్పెషల్ హాస్పిటల్ రెవరెండ్ గారు సిఎస్ఐ సార్. సో వన్ మోర్ రిక్వెస్ట్, యూనిఫామ్ ఏంటంటే 5 నిమిషాలు అజెండా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ పాస్టర్ గారు గవర్నమెంట్ ఆరాధన నడిపించి, ఆ తర్వాత వాక్యం ధ్యానించి, తదుపరి సాక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తాము. పాల్గొనవచ్చు. సో ఐ రిక్వెస్ట్ పాస్టర్ గారు రెస్పెక్ట్ ప్లీజ్ come on to the stage.
మనుషులందరికీ సృష్టికర్త ఉన్న పాలకులుగా నిలిచేవా, ఆత్మీయమైన సమస్త కృపాలు దాత నిత్యజీవుల కారకుడా, కాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన ఆయా ఆలయాలకు ఆరాధనలకు వెళ్ళిన బిడ్డలందరూ కొరకు విజ్ఞాపనం చేస్తూ సకాలంలో నా తండ్రి వారు ఈ స్థలానికి నడిపించబడి నీ సేవకులు మా సహోదరులు బట్టగాని సంజయరావు గారికి నా తండ్రి మరొక నూతన సంవత్సరాన్ని మీరు దయాకిరీటంగా అనుగ్రహించారు. అనుకూలతని వందనాలు తెలుసుకుంటున్నాము. ఈ 70వ జన్మదినోత్సవ వార్షికోత్సవ సమయంలో మిమ్మల్ని కనపరచడానికి నా తండ్రి ప్రభావం నిత్య విలువైన సమయం కొరకై నీకు వందనాలు. ప్రభా 13 సంవత్సరాలు రిటైర్డ్ అయిన తండ్రి తన యొక్క శేష జీవితాన్ని ప్రీతిగా తండ్రి సంతోషంగా గడపడానికి మిమ్మల్ని గుర్తిగిన తండ్రి తన యొక్క కుటుంబంతో కూడా కలిసిన తండ్రి ఆరాధించడానికి వెళ్తున్న యోగ్యత కొరకై నీకు వందనాలు. రెవరెండ్ భట్ కానీ డానియల్ గారిని బట్టి వారి యొక్క తరం తర్వాత తండ్రి మరో తరంలో నీ సేవకులు భట్ గారి సంధి ఈ యొక్క పరిచర్యలో భాగంగా తన మీద భుజాన వేసుకున్న తండ్రి అనేక మందిని నీతి మార్గంలోకి నడిపిస్తున్న విధానం కొరకై నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తామని ప్రభా నీ సేవకులు ప్రేమించిన కుమార్తె యొక్క కుటుంబం కొరకు కుమార్తె కుటుంబం కొరకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఆరాధనంతట్లో మీ నామానికి మహిమ తెచ్చే విధానంలో మమ్మల్ని మీ ఆత్మతో నడిపించి పరిశుద్ధాత్మ దివ్యము మమ్మల్ని వినూతనపరిచి మీ సేవ కొరకు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ జరిగిస్తున్న పరిచర్యను బట్టి తప్పకుండా జ్ఞాపకం చేసుకొని ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరూ బిడ్డ యొక్క పరిచర్య కొరకు విజ్ఞాపనం చేయడానికి ఇది దోహదపడుతుందని నాతో మరి ప్రత్యేకంగా చెప్పారు. మరి ముందుగా 1 నెల ముందే కోపల్లి ప్రభాకర్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు మరి ఆగస్టు నెల 18వ తేదీ చిన్న ఆరాధన నిర్వహించవలసి వస్తూ ఉంది. అది ఆదివారం అయినప్పటికీ మీరు వెసులుబాటు చేసుకోండి అన్నప్పుడు నేను జనరల్గా పనిచేసే స్థలానికి వెళ్ళాలంటే వేరే కన్వెన్షన్ హాల్లో జరుగుతూ ఉందన్నారు. నాకు ఒక విధంగా దేవుని యొక్క ఆలయంలో ఉన్నట్టుగానే నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉన్నదని జ్ఞాపకం చేసుకొని మనం ఒక్కొక్కరి జీవితాల్లో కలుగు చేసిన మెడల్ని బట్టి 2వ కీర్తన
12 నుంచి ఈ దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా నుండు. The greatness of God in our lives. You have tasted and saw that the Lord is good. రుచి చూచి దేవుడు మంచివాడని చెప్పి మేము ఎరిగాము. అందుకొరకు మేము యొక్క పాట పాడుతున్నాము. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. కనపరచడానికి పెరిగిన సమయాన్ని బట్టి ఈ స్థలాన్ని బట్టి కూడా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రతిదానికి సమయం ఉన్నదని మీ వాక్యం సెలవిస్తున్నది కాబట్టి మీ సమయంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మిషనరీని లేవనెత్తిన విధానం కొరకు మీకు ప్రభుత్వం తెలుస్తూ తద్వారా నా నోటి మాటలు మా అందరి హృదయ ఛానలు మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా సహాయం చేయాలి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హెచ్చించాడు. ఇదంతటికీ కారణం ఏంటంటే ప్రభువా మాకు కాదు, యెహోవా మాకు కాదు, ఇంత సామర్థ్యం నీ వల్లనే కలిగింది అని దావీదు మహారాజు ఏ విధంగా సెలవించాడో ఆ విధంగానే ఇదేనా సంజయ్ రావు గారు రిటైర్డ్ అయి 13 సంవత్సరాలు అయిపోయినప్పటి వారులారా, ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకున్న నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో పుట్టినది మొదలుకున్న నాకు అంకపెట్టుకున్న వారులారా, నా మాట ఆలోచించుడి. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకున్న వాడును నేనే, తల వెంట్రుకలు నెలివి వరకు నేను ఎత్తుకున్న వాడును నేనే. ముదిమి వచ్చు వరకు, ముసలివారు అయ్యేంత వరకు ప్రకాశవంతమైనటువంటి వెలుగుగా ఉండడానికి యేసు స్వామి చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మరి ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుతోంది. అందుకని చాలాసార్లు నేను పాస్టర్స్కి రిట్రీట్ అప్పుడు చెప్తా ఉంటాను, డోంట్ ఇంప్రెస్ ద పీపుల్ ఆఫ్ గాడ్ బట్ ఇంపాక్ట్ దెమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో వాళ్ళని ఎదిగించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఏం ప్రసంగం చేశాడంటే చెప్పలేము, ఇంకెళ్ళగానే మర్చిపోతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మాట్లాడితే దేవుడు మరి మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే దానికి ఏమాత్రం కూడా తిరిగి ఉండదు. తన హృదయంలో ఆ హృదయం అనే వాక్యాన్ని దాచుకొని ఉంటారు. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఈ వాక్యము ఎటువంటి బండనైనా పగలగొట్టే సుత్తి లాంటిది. ఈ వాక్యము చుంటి తేనె ధారణ వంటిది. దేవుని యొక్క వాక్యము మరి ప్రత్యేకంగా వెలుగు పుస్తకము. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము లోతైన బావి. కాబట్టి ఈ విధంగా హెబ్రోన్ ద్వారా వారు దేవుని యొక్క రుచిని తెలుసుకొని హెబ్రోన్ యొక్క సంఘం ద్వారా తండ్రి మీ ఆత్మకార్యాన్ని జరిగించి మీ నామాన్ని మీరు మహిమపరచుకొని మా ప్రభు యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మీ అందరికీ ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశాన్ని బట్టి
దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రభాకరయ్య గారిని బట్టి దేవుని స్తోత్రాలండి. అలాగే ఇక్కడికి వచ్చేసిన బంధుమిత్రులందరినీ బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. మా బాబు సందీప్ తన కుటుంబంతో అమెరికా నుండి వచ్చినందున, అలాగే గడిచిన కాలం అంతా దేవుడు ఆ కుటుంబంలో చేసిన మేళ్ళన్నింటిని బట్టి దేవుడికి కోడిక నిర్వహించాలని ఆశించాను. ప్రభువు ఈ రోజు నెరవేర్చాలని నమ్ముతున్నాను. అయితే వాటిలో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ప్రప్రదంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించినందున ఆయన నాకు దయచేసినటువంటి ఈ రక్షణ భాగ్యం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాకు జన్మించిన తల్లిదండ్రులు వట్టగాని ఆదాం గారు, వట్టగాని క్రేసమ్మ గారిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము నా భార్య విజయ. మొదటి నుంచి ఇప్పటి వరకు నాకు సాయటైన భార్యగా అన్ని విషయంలో సహకరిస్తూ ఉన్నందున ఆమె చూపించిన ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి నా సర్వీస్ సమయంలో దేవుడు నన్ను కాపాడి నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నా కుమారుడు సందీప్, కోడలు మరియు వారి కుమారుడు సునీత మరియు వారి కుమారుడు విశ్వ విలాసం బట్టి దేవుని స్తోత్రాలు సమర్పిస్తున్నాను. నా కుమార్తె సంధ్యారాణి అల్లుడుగా అయిన రాజేష్ గారు, దేవుడు నాకు వారికి ఇచ్చిన కుమారుడు అయిన జాన్ డెన్ని విశ్వాస్, కృష్ణ హరిస్ను బట్టి కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ వయసులో ప్రభు దగ్గరకు మరింత సమీపంగా రాగలుగుటకు, ప్రార్థనలో వాక్యదానంలో సమయం వెచ్చించుటకు ప్రభు ఇచ్చినటువంటి ఇటు ధన్యత కొరకు ఆయనకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరొకసారి ప్రభు చేసినటువంటి మేలులన్నిటిని కొరకు, ఇచ్చినటువంటి సమయం కొరకు దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఆయన ఈ సాక్ష్యము దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ సాక్ష్యం చెప్పబోతుంది. దేవుని నామమున అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన దేవుడి అనుభవం. మేము అన్య కుటుంబంలో జన్మించాము. అన్య దేవతల్ని పూజించేవాళ్ళము. అయితే చిన్నతనం నుంచి కూడా ఎక్కువగా పూజలు చేసేదాన్ని. నా వివాహం తర్వాత నాలో దేవుని యొక్క మరి శక్తి ఏంటో నాకు తెలియదు, కానీ అవన్నీ కూడా మర్చిపోయి దేవునిలోనే ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. క్రమం తప్పకుండా చర్చకి వెళ్ళేదాన్ని. అలాగే దేవునిలో ప్రార్థన చేస్తూ చర్చకి వెళ్తున్నాను, కానీ వాక్య జ్ఞానం మాత్రం నాలో లేకపోయింది. ఇలా జరుగుతున్న సమయంలో 2017లో నా కుమారుడైన సందీప్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నా కుమారుడు యొక్క ప్రేరణ ద్వారా నేను బైబిల్ చదవాలనే ఆశని కలిగి ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను బైబిల్ చదువుతూ ఎక్కువ సమయం వాక్య జ్ఞానంలో ఉండేదాన్ని, ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ విధంగా ప్రభు యొక్క కృప వలన, కృప చేత నేను రక్షణ పొందడానికి, దేవుడిలో ఉండడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చినందున నేను బాప్తిసం తీసుకున్నాను. దేవుని యొక్క రక్షణలో నిరంతరం ఉండాలనే ఆశతో నేను మన ఇంటి మధ్య క్రితమే నేను బాప్తిసం తీసుకున్నాను. నా కుమారి ఇంత తర్వాత నేను ఇంతగా ఎలా తెలుసుకున్నానంటే, ప్రతి శనివారం జూమ్ మీటింగ్లో నా కుమారుడు మాకు బైబిల్ స్టడీ చెప్తారన్నమాట. దాని ద్వారా నేను ప్రభు యొక్క విషయాలు మరింత లోతుగా తెలుసుకోగలిగాను. దాని ద్వారా నేను దేవుడిలో ఉండాలనే ఆశ ఇంకా పెరిగింది. ఇక
ఇంకా ఉన్న మిగిలిన శేష జీవితం కూడా దేవుడు వాక్యంలో గడపాలనే ఆశతో ఉన్నాను. తర్వాత ఈ విధంగా దేవుడు ఈ గడిచిన కాలం అంతా కూడా మా కుటుంబాన్ని, మా పిల్లల్ని అందరినీ కూడా దీవించి తన కృపలో నింపినందుకు దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటాను. దేవుడు నాకు ఈ చిన్న సాక్ష్యాన్ని చెప్పుకుంటే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వేలాది వందనాలు, స్తుతులు, విజయ గారు మరి ఇంత విజయవంతంగా 70 సంవత్సరాలు వారి యొక్క పరిచర్యలో భాగంగా ప్రభువుని గుర్తెరగడమే కాకుండా ఇప్పుడు సందీప్ గారు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. కాబట్టి సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసుదేవుడు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా గనిన వినిన సంగతుల తెలుపుటయే, సాక్ష్యమన గనిన వినిన సంగతుల తెలుపుటయే, చెప్పినప్పుడు సో కొన్నిసార్లు బతిలాడిన తర్వాత ఒప్పుకున్నారు. సో హీస్ అ సింపుల్ మ్యాన్. He didn't even want to celebrate his retirement. And retirement function కూడా చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. సో అయితే ఈ అవకాశాన్ని, ఈ 70వ సంవత్సరం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని పునస్కరించుకొని మరి ఏదో విధంగా చేయాలని ఆశపడి ప్రార్థించగా దేవుడు మరి ఆయన్ని ఒప్పుకునేలా చేసినందుకు నేను దేవుని స్తోత్రాలు చెప్తున్నాను. మరి డాడీ గురించి 4 విషయాలు చెప్పాలని నేను ఆశించినప్పుడు the few things I want to mention about him. ఎలా చెప్పాలి? ఓకే, తండ్రి తర్వాత మరి మాకు కావాల్సినవి ఇచ్చారు, మాకు అన్ని సమకూర్చారు, మన దగ్గర నుండి బాగా చూసుకున్నారు, ఇవన్నీ చెప్పచ్చు. కానీ I wanted to see something different through the lens of Christ. I really want to see Christ through my dad. మా నాన్నగారి జీవితాన్ని ద్వారా క్రీస్తుని ఎలా చూడొచ్చు అనే విషయాన్ని నేను ఆలోచించి మరి ఆత్మ నడిపించే చేత వాళ్ళ మీతో పంచుకోబోతున్నాను. ముందుగా అందరూ బైబిల్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక ఎక్సోడస్ 20:12 నిర్గమకాండము 20:12 ఇంగ్లీష్లో అయితే ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపును. ఇలా పాస్టర్ గారు మన ప్రభాకర్ గారు చెప్పినట్లుగా చూసినట్లయితే the child who is raised in a Christ-centered family will not depart from his ways. చిన్నప్పుడే పిల్లల్ని వాక్యానుసారంగా మనం పెంచినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత స్లోగా తప్పిపోరు అనే విషయాన్ని గమనించాం. సో చిన్నప్పటి నుంచి వాక్యంలో నా లోతులు నాకు ఎవరు నేర్పించలేదు, కానీ బట్ ఐ వాజ్ రేజ్డ్ ఇన్ ఏ చర్చ్ గోయింగ్ ఫ్యామిలీ. అంటే సంఘానికి వెళ్ళేటువంటి కుటుంబంలో నేను పెంచబడ్డాను. అట్లాగే చుట్టూ విశ్వాసులు, అలాగే ఒక క్రమము అనేటువంటి ఉన్నటువంటి కుటుంబాల మధ్య నేను పెంచబడ్డాను. సో అలా నేను డాడీ ఒక రిలేషన్షిప్స్, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు తాను ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా నేను చూసింది ఆయన తన తల్లిదండ్రుల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అని చూసినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పగలను, మై డాడ్ ఆనర్డ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ మదర్. No question about it. No question about it. ఎందుకంటే తల్లిని సన్మానించడం అంటే తీసుకొచ్చి కూర్చోబెట్టి 2 దండలు వేసేసి షాలో వేస్తే అయిపోతుంది. దట్స్ నాట్ రియల్లీ ఆనరింగ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. ఆనరింగ్ వాట్ యువర్ ఫాదర్ విషెస్, నీ తండ్రి యొక్క కోరికను నెరవేర్చడం, అది ఆయన నెరవేర్చారు. ఆయన మా తాతగారు ఆదాం గారికి ఎంతో
సబ్మిస్గా ఉండేవాళ్ళు. వాస్తవం చెప్పాలంటే డాడీ డిగ్రీకి వచ్చే టైంకి మా తాతగారు రిటైర్ అయిపోయారు. ఆర్థికంగా కూడా పెద్ద సపోర్ట్ కూడా చేయలేదు. అయినప్పటికీ కూడా డాడీ పొద్దున్నే లేచి సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకొని మన మధ్యాహ్నం అక్కడ నుంచి బస్సు ఏదో పట్టుకుని ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ ఆయన ఎలాగోలా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని ఒక పట్టుదలతో తను స్థిరపడ్డారు మంచి ఉద్యోగంలో. అయినప్పటికీ కూడా తన తండ్రిని తల్లిని ఎప్పుడు మరవలేదు. అంటే సన్మానించడం అంటే వాళ్ళ అమ్మగారు తిన్నదా లేదా, ముందు నానమ్మ తాతగారు, తర్వాతే మేము. తల్లిదండ్రులు చెప్తే చాలా వరకు తెలియదు, మాకు చూపిస్తే తెలుస్తుంది. దట్స్ హౌ ఐ వాజ్ రైజ్డ్. ఐ హావ్ సీన్ మై డాడ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ మామ్ అండ్ హిస్ డాడ్. అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది మరి ఉద్యోగి, బట్ టెస్టిఫై చేస్తున్నా అనుకుంటున్నాను. బట్ నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి మాట అనగలను. బికాస్ యాజ్ అ మ్యాన్ హీ లీడ్స్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని ముందు నుంచి నడిపిస్తారు ఆయన. అలాగే హీ లెట్ హర్. తనని చేపట్టుకుని ముందు తీసుకెళ్ళడమే కాకుండా ఆవిడ గౌరవాన్ని ప్రతి చోట డాడీ కాపాడారు. ఒక మంచి భర్త భార్యకి తన తల్లికి మధ్యన ఒక బ్రిడ్జ్ లా ఉంటాడు. చెప్పాలంటే భార్యకి లేదా తన ఇంటి వారికి మధ్యన ఒక బ్రిడ్జ్ లా ఉంటాడు. అండ్ డాడీ ఈజ్ ఎ గ్రేట్ బ్రిడ్జ్. ఈజ్ ఎ గ్రేట్ బ్రిడ్జ్. తన కుటుంబానికి సహాయం చేస్తూనే తన భార్య గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వచ్చారు. సో దట్స్ ఎ గ్రేట్, యూ నీడ్ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ క్యారెక్టర్. నాట్ ఓన్లీ దాట్, మమ్మల్ని పెంచేటప్పుడు కూడా దే హ్యావ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ దర్ మైండ్. ద ప్రిన్సిపల్ ఈస్, ఆయన దండించేటప్పుడు అమ్మ అడ్డుపడేది కాదు, అమ్మ దండించేటప్పుడు ఆయన అడ్డుపడేవారు కాదు. దే హావ్ టాట్ us లైఫ్, ఎలా జీవించాలి, ఎలా పెంచాలి అనేది వాళ్ళు అప్పుడు నేర్పించారు. అయితే ఇప్పుడు నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య అయిన తర్వాత వాళ్ళ రూల్ మర్చిపోయారు. మేము ఆ పిల్లలు దండిస్తుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు అనుకోండి. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ చూడమని చెప్పేశారు. సో ఐ డెఫినెట్లీ సీ దట్ వాళ్ళని చూసినప్పుడు దేవుడి వాక్యం ఎందుకు చెప్పాడు అనేది నాకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. అలాగే ఈ లవ్స్ అమ్మని ఎంతగా ఆయన టేక్ కేర్ చేస్తారంటే, ఆయన ఉంటే తప్ప ఆయన ఎక్కడ పంపారు. చాలా మంది ఎంత జాగ్రత్త ఎందుకు అంటారు కానీ, బట్ ఐ సీ దట్ ఎస్ ఎ కేర్. చాలా దూరంగా ఉంటారు, అదే ప్రాబ్లం. నాకు ఆయనకి 100% ఆపోజిట్ నేచర్. ప్రాబ్లం ఎక్కడుంటే అక్కడ ఉండాలనిపిస్తుంది నాకు. ఆయనకైతే ప్రాబ్లం దూరంగా పారిపోవాలనిపిస్తుంది. సో దట్ ఈస్ థింగ్ విత్ హిమ్. బట్ యాజ్ జీసస్ సెడ్, లవ్ యువర్ ఎనిమీస్. ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన దూషించినా కానీ విల్ గో అండ్ కన్సల్ట్ విత్ దెమ్, విల్ గో అండ్ మేక్ పీస్ విత్ దెమ్. వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఒక బిలీవర్, ఒక విశ్వాసం అని చెప్పు. ఎలా ఉండేదంటే ఇంట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు, కాలేజ్ చదువుకున్నప్పుడు వద్దని చెప్పి పెట్టేస్తామండి. కొంత పెట్టేవాళ్ళు, మళ్ళీ బస్సు ఎక్కడానికి ట్రైన్ ఎక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి జేబులో కొంత పెట్టేవాళ్ళు, మళ్ళీ వద్దని వారించేవాడిని, ఆయన పెట్టేసేవాళ్ళు. చెన్నై దగ్గరనే మళ్ళీ చూస్తే బ్యాంకులో డబ్బులు పడిపోయాయి. సో ఈ నెవర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్. ఒక్క క్వశ్చన్ కూడా నన్ను ఏం చేయలేదు. ఎప్పుడు నా చదువంత కాలంలో కూడా ఏ ఒక్కరోజు కూడా నువ్వేం చదువుతున్నావు, నీకు ఎన్ని మార్కులు వచ్చాయని ఎప్పుడు నాకు చెప్పలేదా? ఒక్కసారి కూడా అడగలేదు. నువ్వు సిగరెట్ తాగుతున్నావు, లేకపోతే మందు తాగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఈ నెవర్ క్వశ్చన్. మేబీ హీ ట్రస్టెడ్. ఆయన నా మీద ఉన్న నమ్మకం నన్ను నిరంతరం భయపడేలాగా, వణుకుతోనూ భయంతోనూ సక్సెస్ అవ్వాలనే ఆ కసితోనూ నన్ను నడిపించిందని ఖచ్చితంగా చెప్పగలను. దట్స్ వై ఐ కెన్ సే, చెన్నై అప్పట్లో వెళ్ళడం అనేది అది ఒక స్టెప్. నా తోటి వారు ఎప్పుడు అలా చేయలేదు. నాకు ర్యాంక్ వచ్చింది, స్టేట్ దాకా వెళ్ళాలని అనుకున్నాను. అట్లాగే అప్పుడు ఉన్నటువంటి మనకు సలహాలు ఇచ్చేటువంటి వారు పెద్దనాన్నగారు ఉన్నారు. పెద్దనాన్నగారు అంటే కోపల్లి ప్రభాకర్ గారు. సో అటువంటి వాళ్ళు ఏమన్నారంటే, వెళ్ళిపో. ఆయనలోకి వచ్చామని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఇప్పుడు ఐ రియలీ వాంటెడ్ టు గివ్ సంథింగ్ టు మై పేరెంట్స్. వాళ్ళు నన్ను ఏం అడగలేదు కనుక నా సక్సెస్ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలనుకున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ అనేది నా టార్గెట్ అయ్యేది. ద మోటివేషన్ ఈజ్ మై పేరెంట్స్ ఆల్సో. అదే టెస్ట్తో ఉన్నప్పుడు అనుకోని సందర్భంలో నాకు యూకే ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు యూకేలో మనోడు కొంతమంది ఉన్నారు, బట్ నేను ఎవరికి చెప్పలేదు ఇలా ఆపర్చునిటీ వచ్చిందని.
చెప్పబడడం ఒకటే కారణం ఏంటంటే ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్, ఎవరిమైనా డిపెండ్ అవ్వకుండా వెళ్ళాలి అని ఆశ. అయితే అలా వచ్చిన ఆపర్చునిటీని మా కంపెనీ వాళ్ళే దాన్ని చెడగొట్టి నన్ను బ్రతిలాడి ఒప్పించి అమెరికా వీసా చేశారు. నేను వద్దు అన్నా కానీ దే టోల్డ్ మీ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద యుఎస్ వీసా ఫర్ యూ. తప్పనిసరి పరిస్థితుల్లో వీసా చేయించుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఒకటే అన్నారు, యుఎస్ వీసా కోసం కొన్ని వందల మంది వెయిట్ చేస్తుంటే నువ్వు వద్దంటావేంటి, యూ టేక్ ఇట్ అని చెప్పి బ్రతిలాడడం చేశారు. చేసిన తర్వాత నాకు వీసా అపాయింట్మెంట్ బుక్ చేశారు. వెళ్ళను నేను మొరాయించాను. అప్పుడే నాకు రిషి పుట్టాడు, మై ఫస్ట్ కిడ్. నేను అప్పటిదాకా ఏమనుకున్నానంటే దేవుడు మర్సిఫుల్ గాడు కదా, క్షమించేస్తాడులే అనుకున్నాను. నేనేమీ చేయక్కర్లేదు, నాకు క్షమిస్తాడులే అనుకున్నాను. ఎస్, దేవుడు క్షమిస్తాడు, కానీ దానికి ముందు నువ్వు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, నీ జీవన శైలిని మార్చుకోవాలి. ఈ విషయాలన్నీ స్కిప్ చేసి దేవుడు క్షమిస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఉన్నాను. అండ్ గాడ్ హ్యాస్ కరెక్టెడ్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఐ వాజ్ సో సెల్ఫ్ రైచస్. అంటే నీతిగా ఉండాలనే ఉద్దేశంతో ఇండియాలో ఉన్నప్పుడు కూడా లంచాలు ఇస్తే కూడా ఒప్పుకునేవాడిని కాదు, నేను ఇచ్చేవాడిని కాదు. నా లైఫ్ జాబ్ కూడా రిస్క్లో పెట్టాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ బ్రైడ్. కరెక్ట్గా ప్రాసెస్ ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాను. వాక్యమే దేవుడు అయినను, వాక్యమే దేవుని యొక్క ఉండేది. ఇండియా వచ్చేయాలనుకున్నాను, ఎందుకంటే డాడీ కొద్దిగా హెల్త్ బాగాలేదు. సరే ఈ అమెరికా నా వల్ల కాదు, ఎట్లా గట్లా ఇండియా వెళ్ళిపోవాలని చెప్పి బతిలాడుతున్నాను. ఐ వాంట్ టు గో బ్యాక్. అదే టైంలో అక్కడ దగ్గరలో ఉన్న సహోదరుడు, సో రీసెంట్లీ వీ హావ్ సీన్ ద ఫ్రూట్, వీ కుడ్ బ్యాప్టైజ్ 4 people ఒక గ్రూప్. మీకు సహాయం చేశారు ఇక్కడ మార్గం చూపించడానికి. సో దేవుడు, యూ నెవర్ నో హౌ గాడ్ వర్క్స్ us, బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ వర్కింగ్ ఇన్ అండ్ త్రూ మీ. నాలో నా ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ కొరకు దేవుని స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు కూడా ఆయన మన తోడున్నందుకు, మరి నాతో ఉండి నన్ను నడిపించినందుకు ఆయనకే ప్రభావం మహిమ కలుగును గాక అని చెప్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని ఆ కుటుంబము సమాజానికి అందంగా కనిపిస్తాము. WWW అని వెల్త్, ఉమెన్ అండ్ వైన్ అని మన ప్రత్యేకంగా ఒక భక్తులు చెప్పారు. మరి అగ్రదేశంలో అక్కడ స్వేచ్ఛ, విచ్చలవిడిగా ఉంటారు. ఆ విధంగానే వెల్త్, మంచి శాలరీ, ఆ విధంగానే అక్కడ లేని అలవాటు అనేది ఉండదు. కానీ అటువంటి స్థితిలో ఉండి మనం లోకంలో ఉన్నాం, కానీ లోకంలో మనం ఒక్కొక్కరిని చెప్పుకున్నాడు అని దేవుణ్ణి కనపరచడానికి ఈ సమయంలో మరి సంజీవరావు గారి గురించి చెప్పడానికి, గ్రీటింగ్స్ చెప్పడానికి ఇక్కడ ఒక 6 ఉన్నారు. వారితో పాటు అమ్మ తరపున కూడా ఎవరైనా వస్తే వారు కూడా చెప్తారు. కానీ దయతో గమనించండి, ఇప్పటికే 1 దాటిపోయింది, అంటే 1:30 అవుతా ఉంది. కాబట్టి ఒక్కొక్కళ్ళు 2 లేక 3 నిమిషాలు పేర్లు చదువుతాను. ఆ తర్వాత మీరు సిద్ధపడినట్లయితే సరిపోతుంది. జొన్నలగడ్డ జయరాజు గారు, కోపల్లి ప్రభాకర్ గారు, మిసెస్ కోపల్లి సరోజిని గారు, జొన్నలగడ్డ ప్రభాకర్ గారు, దయాల రాజేంద్ర ప్రసాద్. మాట్లాడేటప్పుడు నేను కూర్చొని ఉంటాను, నేను నిలబడ్డానంటే ఆపండి సార్ అని. నేను నిలబడేది చెప్పుకుంటూ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం బట్టి సంజయ్ రావుకి 20 సంవత్సరాలు మరి ముఖ్యంగా నేను నా యొక్క రెవరెంట్ ప్రభాకర్ గారిని ఒక 5 నిమిషాలు నేను పరిచయం చేస్తాను. ఎందుకంటే అయినటువంటి బట్టగారి దాని గారి యొక్క కుమారుడు మరి ప్రోదాస్ కూడా తోడుండి దానివల్ల కూడా పరిచయం ఎక్కడికి కనపడ్డా కూడా ఆప్యాయంగా ప్రేమతోటి రెవరెంట్ ప్రభాకర్ గారు పాల్పొచ్చారు. ఇప్పుడు కూడా వార్డెన్ గారు వెళ్ళేవారు. అయితే ఈ సందర్భంలో సందీప్ని అడిగారు, ఎవరు తీసుకున్నారు ఈరోజు ఈ కార్యక్రమం. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాల్లో ఇలా ఉండాలి, ఇలాగే నిదానంగా ఉండాలి చెప్పారు. ఇట్లా మళ్ళీ ఆయన అది ఏది విద్యుత్ అది వస్తా ఉంటారు, ఇదేనేమోనండి. ఎందుకంటే మా తాతగారిని దగ్గరుండి చూసేవారు ప్రతి ఒక్క విషయంలో. వాళ్ళు ఏదన్నా సహజంగా ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ చేపల కూర తీసుకొస్తే సహజంగా ఇచ్చేసి వెళ్ళిపోతారు. కానీ ఆయన మా తాతగారు తిని అంతా అయిపోయి చేతులు కడుక్కునే వరకు అక్కడే ఉంటారు. ఏంటైనా ఇక్కడే ఉంటాడు అనుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు.
ఈయన మాత్రం ఆయన సౌండ్ చేశాడు, ఏమైందని వాడు వెంటనే ఏం లేదా ఎలా నువ్వు అనేవాడు. అట్లా మేము అన్ని దగ్గరలో చూడటం వల్ల బహుశా ఇప్పుడు మా పిల్లలు కూడా అంటే నా కొడుకు కూడా నా చిన్న కొడుకు కూడా ఏదైనా విషయం వస్తే వెంటనే ఇది అవ్వటం అవన్నీ చూసినప్పుడు ఇది మా తాతగారు మా మేనమామ మాకు చాలా అన్ని విధాలుగా మాకు చూసిన ప్రేమ దేవుడి పట్ల కొన్ని సమస్యల్లోంచి మమ్మల్ని చాలా విధాలుగా మమ్మల్ని ఆయన ప్రేమించి ఎంత కోపం వచ్చినా కూడా మమ్మల్ని ప్రేమతో ఇలా కాదురా ఇలా చేయాలి అని చెప్పినప్పుడు చాలా ఇదిగా ఉండేదండి. అట్లాగే మా అత్తమ్మ చిన్నప్పుడు అన్ని విషయాల్లో చదువుకునేటప్పుడు ఆమె దగ్గర నా చదువు నేర్పించేది, సరిగ్గా చదవకపోతే ముట్టుకలు కొనుక్కొట్టేసేది. అయినా సరే నేను చాలా ప్రేమించి పెద్ద చేసి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అది ఆదం గారు, సంజీవ గారు వీళ్ళందరూ ప్రేమ వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానండి. దేవుడు ఈ కృతజ్ఞత ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. మా మేనమామ కొడుకు అంటే మేనమామ కొడుకు అంటే చాలా ప్రేమ మాకు. ఎందుకంటే సంజయరావు గారు మా ఇంటి ముందే ఉన్నారు. మరి మేము ఎంతో కాలం కలిసి ఉన్నాము. తర్వాత సందీప్ వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ వదిలిపెట్టాడు, అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇంటికి వస్తాము, మీ ఇంటి ముందుగా వస్తాము అంటూనే ఉండేవాడు. బలవంతంగానే ఉంటున్నాడు. అయితే ఈ మేనమామ కొడుకు కాబట్టి మరి నేను స్వతంత్రంగా చెప్తున్నాను. సంజయరావు గారి గురించి చెప్పాలని తమ్ముడిని అందరూ చూసుకునేవాడు. మరి ముఖ్యంగా ఏంటంటే వాడంటే మా కుటుంబంగానే కాకుండా వాళ్ళ అత్త మామకి చాలా ఇష్టం. సంజయరావు గారిని చాలా బాగా ప్రేమించేవాడు. ఈ విధంగా మరి అందరూ మనల్ని పొందాడు. ఇంకా చెప్పాలంటే మరి విజయవాడ ప్రతి సండే ఇల్లు సర్వీస్ వస్తూ ఉండేది. ఇద్దరు వచ్చేవాళ్ళు కానీ ఒక్కోసారి సంజయరావు రాకపోతే విజయ కంపల్సరిగా వచ్చేసి వెళ్ళిపోయేది. కమ్యూనిటీ తీసుకునేది కాదు, ఎందుకంటే బాప్టిజం లేదు కాబట్టి వెళ్ళిపోయేది. కానీ తను మాత్రం వచ్చేది, ఎందుకంటే మా ఇంటి ముందు ఉండేవాళ్ళు కాబట్టి. మేము ఇల్లు సర్వీస్కి వెళ్తుంటే వాళ్ళు కూడా మాతో పాటు ఆటోమేటిక్గా అలవాటు అయ్యారు. ఆ విధంగా మరి అంత పెద్ద కుటుంబాన్ని సంజయరావు వద్దకు నాకు వచ్చాడు. చాలా సంతోషం. మరి ఆ విధంగా మేనత్తం రాగానే మా ఇంటికి వచ్చేవాడు ముందు, కానీ ప్రస్తుతం మా ఇంటికి వచ్చేవాడు కానీ తర్వాత ఎక్కడుంటాడో కనిపెట్టేవాడు కాదు. గబగబగబ సంజయరావు ఇంటికి వెళ్ళిపోయేవాడు. అదే ఉంటా మా మేనమామ మా అన్నయ్య కొడుకే మా అల్లుడు నాన్నలుడు అని చెప్పి అక్కడే తిని అక్కడే కొడుకునేవాడు. ఆ విధంగా మరి అందరినీ కూడా చాలా ప్రేమగా చూసేవాడు. మరి టైం నుంచి పక్కన కాబట్టి వాడి దేవుడు నిండుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా విజయవంతంగా నడిపినందుకు. రెండోది సంజీవరావు గారు మా మేనమామ గారి కుమారుడు. విజయలక్ష్మి గారు జగపోతుల భిక్షం గారి యొక్క కుమార్తె. మరి భట్టగారి వారి కుటుంబాలని, జరిపోతుల వారి కుటుంబాలని, మిగతా వారి యొక్క బంధువుల్ని అందరినీ కూడా ఒక సమూహంగా ఏర్పాటు చేసి అందరి యొక్క కలయిక, అందరి యొక్క దీవెనలు పొందాలి అన్న ఉద్దేశంతో సందీప్ చేసిన ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సంధ్యారాణి ఇద్దరు కూడా స్కూటర్ ఆమోదించేవాళ్ళు అనేవాళ్ళు. నాది స్కూటర్, వారిదేమో టీవీఎస్ ఉండేది. అమ్మ స్కూటర్ ఆమోదించడానికి ఈ రోజుకి కూడా అదే నిక్ నేమ్తో నన్ను వాళ్ళు పిలవడం జరిగింది. మరి ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ వివాహం, వాళ్ళ పిల్లలు విన్నాం, అందుబాటి కూడా అదే ప్రేమను ఈ రోజుకి
కనపరుస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈ 70వ సంవత్సరం జన్మదిన వేడుకల్ని ఎంత విజయవంతంగా జరుపుతున్న సందీప్కి, మరి సునీతకు, అలాగే రాజేష్, సంధ్యారాణికి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సంజయరావు గారికి జన్మదిన వేడుకలు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును. నేను సంజయరావు గారి మేనకోడలండి. మా తాతయ్య గారు ఆదం గారు, మా అమ్మగారు పెద్ద అందరికంటే రత్నకుమారి గారు, తర్వాత మా మావయ్య సంజయరావు మావయ్య, తర్వాత మా పిల్లలు ఉన్నారు సుశీల ఆంటీ, తర్వాత మా చిన్న ఆంటీ ఆలిస్ ఆంటీ. మరి పెద్ద ఆదం గారి పెద్ద కుమార్తె నేను. మా మావయ్య గారి గురించి, మా అత్తయ్య గారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. వాళ్ళ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మాకు హాలిడేస్ వచ్చినాయంటే ఎక్కడికి వెళ్ళాలంటే మా మామయ్య గారి ఇంటికి వెళ్ళేవాడు. చిన్నకంటే బాగా వెళ్ళనున్న ఏరియా చెప్పచ్చు. ఎందుకంటే ఇటు రాగానే ఆ జ్ఞాపకాలు అవన్నీ కూడా మాకు చాలా మిగిలి ఉంటాయి. ఎప్పుడు ప్రతి సందర్భంలో కూడా మా మామయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏ విషయంలో అంటే ఎక్కువగా వారి తల్లిదండ్రులు చూసే విషయంలో చాలా ఆఫీస్ నుంచి వచ్చి 9 అయినా 10 అయినా కింద మా తాతయ్యలు ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చి వాళ్ళని పలకరించి అన్నీ కొనుక్కొచ్చి ఆడికిచ్చి వెళ్ళేవాడండి. అంత బాగా మరి తల్లిదండ్రులు చూడటంలో చాలా మాకు మాదిరి అని చెప్పొచ్చు. అలాగే మా అత్తమ్మ కూడా ఏదైనా పండగ వచ్చినా ఏది వచ్చినా మరి అందరికీ బట్టలు, పిల్లలకి అందరికీ బట్టలు తీసుకోవడం కానీ చూడడం కానీ అన్ని విషయాల్లో చాలా మాకు మాదిరి వెళ్ళారు, మాదిరి ఉంచారు వాళ్ళు. మరి వారిని చూసి మేము నేర్చుకోవచ్చు. మా మావయ్య చాలా సౌమ్యుడు, అందరితో సమాధానంగా ఉంటూ మరి చాలా విషయాలు చెప్పాలంటే సహనము, ఓర్పు ఎన్ని ఆయనలో ఉన్నాయి, మా అత్తమ్మలో కూడా ఉన్నాయి. మరి ఈ విధంగా 70 సంవత్సరాలు దేవుడు ఆయనకి ఎంతగానో కృపనిచ్చి సహాయం చేశారు. మరి పిల్లల్ని ఎంతగానో దేవుడు దీవించారు. మరి మా మావేశంలో దేవుడు చేసిన ప్రతి మేలు వరకు కోటాను స్థుతులు స్తోత్రాలు మరి సమర్పించుకుంటూ మరి వారి పట్ల వారికి దినాన్ని దేవుడు ఇచ్చినందుకు కూడా దేవుని స్థుతిస్తూ ఇంతతో ముగిస్తా ఉన్నాను. సార్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లేట్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోండి అన్నప్పుడు అర్థమవుతుంది టైం చాలా తక్కువ అని. ఇక చెప్పవలసిన లేదు, మీరు త్వరగా ముగించాలని మాకు చెప్పవలసిన లేదు, చెప్పకనే చెప్పారు అన్నమాట. నిజంగానే ఈ ఇద్దరి గురించి చెప్పాలంటే సమయం సరిపోతుంది ఎంత చెప్పినా. వాస్తవంగా మా మిస్సెస్కి క్లోజ్ ఫ్రెండ్ అండి విజయలక్ష్మి గారు. మాకు మామూలుగా మా కార్పొరేషన్లో కో-టీచర్. వాళ్ళని చూసి అంటే వాళ్ళు నోటితో ఏం చెప్పడం మనం నేర్చుకోవాలి కొన్ని ఉన్నాయండి. మన సంజయ్ గారి గురించి అయితే పద్మవ్యూహం లాంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రూప్స్తో ఎల్లప్పుడూ గ్రూప్స్తో కొట్టుకునే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధమైన చిన్న అంటే ఒక శత్రువు కూడా లేని అజాత శత్రువు ఒక సంజయ్ రావు గారు అంటే అత్యోతి కాదండి, అంత అద్భుతం. ఏ కేడర్లో చేసినా ఆ కేడర్లో ఆఫీసులో ఆయన అంటే అందరూ పాజిటివ్ చెప్తారు, నెగిటివ్ చెప్పేవాడు ఒక్కడు కూడా. అలాంటి వాళ్ళని అజాత శత్రువు అంటారు, అంటే శత్రువు లేనివాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు సంజయ్ రావు గారు అంటే పాజిటివ్ వైబ్రేషన్తో ఫస్ట్ చెప్పమాట ఆయన చెప్పవలసిన లేదండి. అంత నిజాయితీగా అంత హార్డ్ వర్కింగ్గా కార్పొరేషన్లో అన్ని దశాబ్దాల పాటు చేయడం మామూలు విషయం కదండి. ఎందుకంటే అదంతా ముళ్ళ కిరీటం వాస్తవం చెప్పాలంటే. ఇంకా ఆయన తత్వానికి వాస్తవం పని కాదు, కానీ ఎలా నెక్కువచ్చారో కలుసుకుంటేనే ఆశ్చర్యం వస్తుంది కార్పొరేషన్లో. ఇప్పుడు దుర్గా గారు చెప్పినట్టే మాకు కూడా సంజయ్ గారు తెలుసు, విజయలక్ష్మి గారు తెలుసు, ఇద్దరు వైఫ్ అంటే హస్బెండ్ అనే విషయం మాకు కూడా తెలియదు. నేను 90 జాయిన్ అయ్యండి, ఎలా మెయింటైన్ చేశారు అర్థం కాదు కానీ అంటే ఎవరికి తెలియదు అసలు, అది రహస్యం. ఒకసారి నాకు తెలిసినప్పుడు చెప్తాను, మా మిస్సెస్తో కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారు రెంటివే పంపుతున్నాను ఫస్ట్. అప్పుడు పనిచేశారు మన కార్పొరేట్లో పనిచేస్తారు సూపరింటెండెంట్ గారు. అవి షాక్ అనమాట నిజంగా. అంటే చూడండి, అంటే ఏది అది వాస్తవానికి గొప్ప విషయం చెప్పుకోవడం, కానీ చెప్పరు. అలాగే ఇంకా విజయలక్ష్మి గారు అయితే ఎంత ఇంట్లో ఎంత హెక్టిక్ వర్క్ అయినా ఉన్నది, ఒంట్లో ఎంత బాగున్నా ఉన్నది, ఎంత ఒంట్లో నల్లగా ఉన్నది, స్కూల్కి వచ్చారంటే మాత్రమే లేదు ఎందుకు చేస్తారు పిల్లల దగ్గర మాత్రం హార్ట్ ఫెల్ట్ కమిట్మెంట్ చేస్తారండి. ఇప్పుడు మేము ఆటకెళ్తాం, 2 గంటలు 3 గంటలు ఆడతాం,
అప్పుడేమో ఇంటికి వచ్చి పెట్టినప్పుడు పక్కన ఉన్న రేణి పట్టుకుని ఇస్తాం ఆయన తెలియదు. అలాగే ఇక్కడ ఎవరి కోసం వచ్చేసి రాదనేది అది ఎప్పుడు కూడా ఇన్నేటి అర్జెంట్ అంటే ఈ పిల్లల కోసం మనం ఏదైనా చేయాలి అనే తపన ఉండే వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. అందుకనే అంత రిజల్ట్ అంటే మామూలు విషయం కాదు. 1-2 సంవత్సరాల పాటు అవార్డు వస్తేనే కార్పొరేషన్ గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి కంటిన్యూస్ గా 3 హ్యాట్రిక్స్ అండి. 4th హ్యాట్రిక్ కూడా ఏది ఈ లోపు రిటైర్ అయ్యారు. లేకపోతే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కంటిన్యూస్ గా షార్ట్ స్టడీస్ లో అది కూడా డ్రై సబ్జెక్ట్ షార్ట్ సబ్జెక్ట్ అంటే అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వాస్తవం చెప్పాలంటే పిల్లలకి. అటువంటి దాంట్లో అంత రిజల్ట్ సంపాదించిన మా విషయం కాదు. అటువంటి ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు కూర్చోండి ఆలోచించండి సార్. రేర్ కాంబినేషన్ కూడా దే ఆర్ రోల్ మోడల్ టు ఆల్ ఆఫ్ us అండి రియల్లీ. ఎందుకంటే ఇంట్లో కూడా అంతే వాస్తవంగా ఏమీ చెప్పకుండా ఇప్పుడు బాబు చెప్పినట్టు సందీప్ చెప్పినట్టు నోటితో ఆ ఆడకుండానే స్ట్రిక్ట్ గా చూసే ఫాదర్, ఏదైనా అది ఏం పర్లేదు డాడీ రాయట అని మమ్మీ, అలా రేర్ కాంబినేషన్ దేవుడు చూస్తాడు. అందుకనే ఫాదర్ మదర్ ఇద్దరు స్ట్రిక్ట్ ఎవరు ఉండరు చూడండి. కాబట్టి ఒకళ్ళు లెవెల్ ఉంటారు, ఒకళ్ళు స్ట్రిక్ట్ ఉంటారు. అలాంటి వాళ్ళని ఏది కూర్చి చేస్తాడు దేవుడు. అలాంటి కప్పులే ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ కప్పులు అవుతారు. అలాంటి పిల్లలే బ్రహ్మాండంగా రాణిస్తారు. అందుకని ఈ విషయంలో వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ కంపానియన్స్ యాజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ అమౌంట్. నమస్కారం అండి. మొదటిగా 70వ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పటి వరకు సంజీవరావు గారు బంధువులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎన్నో విషయాలు మీతో పంచుకున్నారు. నేను ఇక్కడ స్టేజ్ మీదకి వస్తానని చెప్పేసి పర్మిషన్ తీసుకొని వచ్చిన కారణం అంటే మా విజయ అక్క మాకు బ్లడ్ రిలేషన్ లేకపోయినా సరే విజయ అక్క మరియు మా సొంత అక్క ఝాన్సీ వీళ్ళిద్దరూ డిగ్రీ చదువుతున్నప్పుడు చాలా క్లోజ్ ఉండి మేమంతా కూడా ఒకే ఫ్లాట్లో ఉండేవాళ్ళమి. చిన్నప్పుడు నేను 10th చదువుతున్నప్పుడు వీళ్ళందరూ కలిసి మా ఇంట్లో కంబైన్డ్ స్టడీ చేసేవాళ్ళు. వాళ్ళు డిగ్రీలో ఉన్నప్పుడు నేను 10th క్లాస్ అని చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో రాత్రిపూట చదువుకునేటప్పుడు నేను మామూలుగా నిద్రలోకి జారుకునేవాడిని. అప్పుడు విజయ అక్క నన్ను తట్టి లేపి చదువుకునేలాగా చేసింది. అది నాకు బాగా గుర్తు. తర్వాత సంజీవరావు గారు మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాలు మాకు కొద్దిగా గ్యాప్ పెరిగింది. నేను శారదా కాలేజీలో లెక్చరర్ గా చేరిన తర్వాత వీరు తమ ఉద్యోగాల్లో సెటిల్ అయిన తర్వాత మాకు కొద్దిగా గ్యాప్ వచ్చిందనమాట. తర్వాత మన ప్రభాకర్ గారి ద్వారా ప్రభాకర్ గారి యొక్క భావకారణ విషయం తెలిసిన తర్వాత మేము కొంత కాలం క్రితం కొద్దిగా క్లోజ్ గా మూవ్ అవటం చేశాం. బావగారి గురించి చాలా మంది చాలా చెప్పారు. ఆయన నిండు కొండ, నేను చెప్పాలంటే నిండు కొండ టైటిల్. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు, కానీ ఏదైనా టాపిక్ వచ్చినట్లయితే చాలా అనర్గళంగా మాట్లాడతారు. అది స్పిరిచువల్ గా కానీ లేకపోతే పొలిటికల్ గా కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా సరే చక్కగా మాట్లాడతారు. ఏదేమైనా ఈ టైంలో నేను మైక్ తీసుకోవడం అంత బాగాలేదు, ఎందుకంటే అందరూ కూడా ఈ లంచ్ దృష్టిలో ఉంటారు కాబట్టి. అయినా సరే అందరూ బావగారి గురించి మాట్లాడుతున్నారు, నేను మా విజయ అక్క గురించి మాట్లాడాలి అన్న కోరికతో వచ్చాను. ఈ సందర్భంగా మీ ఇద్దరిని భగవంతుడు ఇంకా 70 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల పుట్టినరోజు మీ అబ్బాయిలు మీ సన్ అండ్ అందరూ కలిసి గ్రాండ్ గా జరుపుకోవాలి. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సంజీవరావు గారి యొక్క పెద్ద కొడుకులండి, కొడుకు సురేష్ బాబు ఇంట్లో ఉంటాను. మరి మా మామయ్య గురించి అంటే మేము చిన్నప్పటి నుంచి మామయ్య అనేవాళ్ళం కాదు, అన్నయ్య అనేవాడు. ఎందుకంటే కానీ అంత అలవాటు అయింది. సంజీవరావు అనేవాడు తప్ప మామయ్య ఎప్పుడు పిలవలేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎవరు చెప్పారు ఇప్పుడు నవ్వుగా ఉంటాడు అన్నయ్య అని. కానీ నవ్వే కాదు ఇది బాధలు మీకు తెలియదు. నవ్వడం అంటే మీకు తెలుసు, కానీ ఆ నవ్వు వెనక చాలా బాధలు ఉన్నాయండి. ఆయన బాధపడడం మాకు తెలుసు, నేను కళాల దగ్గర నుంచి చూశాను. మరి కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తాడు. ఆయన ఎందుకు ప్రేమిస్తాడో మాకు తెలియదు, కానీ
కుటుంబాన్ని ఎంతో ప్రేమించేవాడు. వాళ్ళ తమ్ముడు కానీ లేదా చెల్లెలు కానీ అక్క కానీ వాళ్ళ పిల్లలు కూడా తన పిల్లలు ఎలా అనుకుంటాడో వాళ్ళని కూడా అలాగే అనుకునేవాడు. మరి అది ఎందుకో తెలియదు, మరి మేము కానీ అంటే పూర్తిగా సంప్రదించలేకపోయాం. కానీ మరి వాళ్ళ పిల్లలు ఎలాగో మేము కూడా అంతే, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చూసేవాడు. మరి ఆయన ఎప్పుడూ నవ్వుగా ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. కష్టాలని నాకు తెలుసు, చెప్పే సందర్భం కాకుండా చూస్తాను. మరి అన్ని కష్టాలు కూడా దాటుకొని మరి ఈ రోజున 70 సంవత్సరాలు దేవుడు ఆశించాడు. మరి వాళ్ళ పిల్లలు కూడా సంజయ్ కానీ లేకపోతే సందీప్ కానీ ఒక మంచి ఉన్నత స్థితికి ఎదిగారు. దేవుడు చక్కగా వాళ్ళని ఆశీర్వదించాడు. మరి ఇలాంటి సందర్భాలు మళ్ళీ వాళ్ళు సార్ మన సార్ చెప్పినట్టు దేవుడు ఆశిస్తే 100 సంవత్సరాలు పుట్టినరోజు కూడా జరుపుకోవాలని మరి అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా,
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో నూతన సంవత్సరాన్ని మీరు దయచేసిన వందనాలు స్తోత్రం. ప్రతి అవసరతలను అక్కర్లోనూ చాలిన దేవుడిగా ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు. కుటుంబాన్ని ఆంటీని కూడా ప్రభావ మీరు దర్శించి వారి ఇరువురికి నాయన ప్రభా ఈ మహాసంకల్పంలో ప్రభావ వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వారిని ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో మీరు సమకూర్చిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రం ప్రభా. మరి దూరదేశంలో ఉన్న సందీపుని బట్టి ప్రభా నీకు వందనాలు ప్రత్యేకమైన అయా బిడ్డ ప్రభా నేను తెలుసుకొని నీ నామంలో ప్రభా ఘనమైన ప్రభా నీ యొక్క మార్గాన్ని అనేకులకు ఆయన తెలియజేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డ ఆయన చేస్తున్న ఆ బైబిల్ స్టడీస్ ను ప్రభా అలాగనే ఆశీర్వదించి మరి తన సొంత కుటుంబంలో నుండి నలుగురిని ప్రభా మీరు దర్శించి వారికి ఆయన మీరు బాప్తిజం ఇప్పించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం. ఏదైనప్పటికీ నీ అనాది సంకల్పం లేనిదే మేమేమి చేయలేము తండ్రి. నీ ఆత్మ ద్వారా ప్రభావ బిడ్డలను ప్రభావ మీరు వాడుకుంటున్న రీతిని బట్టి వందనాలు. వారి ఇరువురు బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి వారి దూరదేశంలో ఉండగా వారికి ఎటువంటి లోటు లేకుండా మీరు సంరక్షించమని ప్రభావ రీతిగా ప్రభావ కుమార్తె సంఖ్య విషయంలో కూడా వారికి ప్రభావ మీరు కృప చూపించి ప్రభా మీరు వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వారు చేస్తున్న ఉద్యోగాలు బట్టి మీరు దీవించిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రం. అందరినీ ప్రభావ మీరు మనకు గతపరిచి ఇక్కడ బంధువర్గాన్ని రక్త సంబంధాలందరినీ ప్రభావ మీ సన్నిధిని తీసుకొచ్చిన విధానం బట్టి ఇటు కృతజ్ఞత కూడికలో ప్రభావ మేమందరం పాలిభాగస్తులుగా ఉండటానికి మొదటిగా ప్రభా ఈ ప్రేమను కలిగి ఉన్న వారిని ప్రభా మీరు ఆశీర్వదించి దీవించి ఆశీర్వదించమని ప్రభా మీరు ముఖ్యంగా నాయన వేదిక మీద ఉన్న ప్రభా గారిని బట్టి వందనాలు స్తోత్రాలు. మీ దవసం నడిపించిన విధానం బట్టి ప్రభా మీరు వాడుకున్న రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని కూడా ప్రభా ఈ సన్నిధిని తీసుకొచ్చి ఇక్కడ నడిపించిన విధానం బట్టి సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాం బట్టి అడిగి పెట్టుకున్నాము తండ్రి. ప్రకారం ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే మన ప్రభు యేసుక్రీస్తు కృప ధన్యమైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము పట్టగానే సంజయ్ రావు గారి కుటుంబానికి చేతులు ఒక్కొక్కరికి తోడాడుగా ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్రతము
ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా. నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. నీలో నిలిచి ఆత్మఫలము ఫలించుట కొరకు. నీలో నిలిచి ఆత్మఫలము ఫలించుట కొరకు. నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా. నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు. నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను కృపామయుడా. నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాథ. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞత.